వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలా హర్షణీయమైంది. వీధి కుక్కలు ఉండొచ్చా అంటే ఖచ్చితంగా ఉండకూడదు అని నేను సమర్థిస్తాను. జంతువుల్లో 2 రకాలు ఉంటాయి. సాధు జంతువులు, క్రూర జంతువులు. సాధు జంతువులు మన సమాజం మధ్యలో, మనుషుల మధ్యలో తిరగవచ్చు. దానివల్ల ఎలాంటి ప్రమాదం లేదు. కానీ క్రూర జంతువులు మనుషుల మధ్యలో ఉండకూడదు. వాటికి రిహాబిలిటేషన్ సెంటర్స్ కానీ, అడవుల్లో మాత్రం జూల్లో అలాంటి వాటిలోనే ఉండాలి. ఇక్కడ కుక్క సాధు జంతువా, క్రూర జంతువా అంటే 60% కుక్క అనేది సాధు జంతువు. కానీ పరిస్థితులను బట్టి దాన్ని క్రూరత్వం బయటపడుతుంది. దానికి సమాజంలో ఎలా మెలగాలి అనే తర్ఫీదు కంపల్సరీ. అలాంటి జంతువు ఎవరో ఒక ఆధీనంలో ఉండాలి తప్ప ఎవరూ లేకుండా అనాథగా వీధుల్లో ఉంటే అవి క్రూరత్వానికి పాల్పడతాయి, మానవులకు హాని కలిగజేస్తాయి. అందువల్ల ఎలాంటి యజమాని లేని కుక్కలు వీధుల్లో ఉండడం మంచిది.